पाठः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే నమస్కారం. మహోదయ. మనము చూస్తున్నాము. అందులో 3, 4, 5 సూత్రాలు ఉన్నాయి. శబదము భాష్యం తర్వాత విద్యార్థులకు ఉపవర్ష అవధాన్య టిప్పణి ఉందో అని ఈ ప్రత్యక్షాది ప్రమాణ విషయంలో వాటిని మనం విచారిస్తున్నాము. ముఖ్యంగా ప్రమాణాల విషయంలో మనం ప్రస్తావించుకుంటున్నాము. ప్రత్యక్షాది ప్రమాణం కాదని ప్రస్తావించినప్పుడు దాని సిద్ధాంతి ప్రత్యక్షాది ప్రమాణం కాదు, అలాగే ప్రత్యక్షని ఆశ్రయించి ఉన్నటువంటి అన్ని ప్రమాణాలు ప్రమాణం కావు. అన్ని ప్రత్యక్షని ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి మనం ఆక్షేపించినప్పుడు ప్రత్యక్షం ప్రమాణమే. ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షాన్ని ఆశ్రయించినటువంటి ప్రమాణాలు కూడా అవన్నీ కూడా ప్రమాణం అని చెప్పి ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాము. అదే విషయంలో మన పూర్వపక్షి ఆక్షేపాలకు ఖండించిన తర్వాత ఇక్కడ ముందు ప్రత్యక్షం అంటే ఏమిటి విచారించుకున్నాం కాబట్టి అదే విషయంలో అనుమానం అంటే ఏమిటి, శబ్ద ప్రమాణం అంటే ఏమిటి, అర్థాపత్తి అంటే ఏమిటి, వాటికి ఒక పరిభాష చెప్పుకున్నాం. మనం అభావ ప్రమాణం అంటే ఏమిటి, సో ఆ విషయాలు చెప్పుకున్నాం. వాటి యొక్క పరిభాష మనం ప్రస్తావించుకున్న తర్వాత నిర్వచనం చెప్పిన తర్వాత ఇక్కడ పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపించాడు. నువ్వు శబ్దాది ప్రమాణం అంటున్నావు కదా, ఇవి అర్థాపత్తి, ఉపమాన ప్రమాణము, అభావ ప్రమాణము ఇవన్నీ ప్రమాణాలే, కానీ శబ్ద ప్రమాణం కాదు. ప్రత్యక్షాదిని అన్య ప్రమాణాలు కావచ్చు, కరెక్టే బాగానే ఉంది, కానీ శబ్ద ప్రమాణం కాదు. ఎందుకు కాదు అంటే అనిమిత్తం, అది విమిత్తం కాదు. ఎందుకు కాదు? విద్యమాన ఉపలంబనత్వాత్. ఎందుకంటే విద్యమానంగా ఉన్నటువంటి వాటికే ప్రత్యక్షం మనకు కలుగుతుంది, విద్యమానంగా లేటువంటి వాటికి ప్రత్యక్షం కలగదు. శబ్ద ప్రమాణం అంటే విద్యమానంగా ఉన్నటువంటి వాటి విషయాలు చెప్పడం లేదు, అవిద్యమానంగా భవిష్యత్తులో ఎప్పుడో కాలాంతరంలో వచ్చేటువంటి ఫల ప్రాప్తి గురించి చెప్తుంది శబ్ద ప్రమాణం. చోదన వాక్యం, వేద వాక్యం, బ్రాహ్మణ వాక్యం ఇవన్నీ మనకు అందుకే ప్రమాణం కాదు, విద్యమానంగా లేవు కాబట్టి ప్రమాణం కాదు. అందుకే అనిమిత్తం అప్రమాణం శబ్ద, అందుకే ప్రమాణం కాదు, ఇది అనిమిత్తము అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకంటే యోహి ఉపలభ్యమాన విషయో నోపలభ్యతే స నాస్తి. ఉపలబ్ధి యొక్క విషయం అయి ఉంటూ కూడా అది ఉపలబ్ధం కాలేదంటే అది లేదు కాబట్టి కాలేదు. అందుకే ఎలాగంటే యథా శశస్య విషాణం, శబ్దం ఉంది, శబ్దం ఉన్నంత మాత్రం అక్కడ శబ్దానుగుణంగా అర్థం లేదనమాట. అంటే శబ్దం అంటే కుందేలు యొక్క కొమ్ములు అంటున్నాం, కుందేలు కొమ్ములు ఇది ఒక వాక్యం, కుందేలు కొమ్ములు అంటున్నాం, కానీ ఆ కుందేలు ఉంది కానీ కుందేలు కొమ్ములు ఉన్నాయా? లేవు. అలాగే ఎలాగైతే ఇక్కడ మనం ఉదాహరణ చూస్తున్నామో అలాగే అది కూడా ఉపలబ్ధం కాలేదంటే అది లేదని అర్థం చేసుకోవాలి. అలాగే శబ్ద ప్రమాణం కూడా ప్రమాణం కాదు. ఇప్పుడు భవిష్యత్ కాలంలో ఇప్పుడు లేనిది భవిష్యత్ కాలంలో వస్తుందంటే ఎలా నమ్ముతాం, ఎలా విశ్వసిస్తాం? ఇప్పుడు లేనిది తర్వాత వస్తుందంటే అదే మాత్రం శక్యం కాదు. అందుకే ఉపలంబకాని చ ఇంద్రియాని స్వాధీనం, ఉపలంబక విషయాన్ని స్వాధీనం అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇంద్రియాలు ఏంటంటే విద్యమానంగా ఉన్నటువంటి వారిని ఉపలబ్ధం చేయిస్తామట. అందుకే ఉపలంబకాని ఇంద్రియాని పశువాది వాటిని ఉపలబ్ధం చేస్తాయి. నాచ పశు కామేష్టి అంతరం పశవ ఉపలభ్యంతే. ఇప్పుడు ఏదైనా ఇంద్రియాలు విద్యమానంగా ఉన్నటువంటి పశువులు, వస్తువులు, పదార్థాలు ఏమైనా చేసిన వాటిని ఉపలబ్ధం చేయిస్తామంట, అంటే ప్రత్యక్షంగా వాటిని అవగతం చేస్తాయి. కానీ ఈ పశు కామేష్టి యాగం ఎలా ఉంది? నీకు పశు కామన కావాలి అంటే నీకు పశు యాగం చేయండి, చేస్తే నీకు ఉపలబ్ధం అవుతాయని చెప్పి ఒక వాక్యం చెప్పుకున్నాం. నచ పశు కామేష్టి అనంతరం పశవ ఉపలభ్యంతే. నువ్వు పశు కామేష్టి యజ్ఞం చేయమంటున్నావు, కానీ పశు యాగం చేసిన తర్వాత వెంటనే ఆ పశువులు ఉపలబ్ధం కావడం లేదు. అత నా ఇష్టి పశుఫల. అందుకే ఇష్టి అనేది అంటే యాగం అనేది
పశు యాగం యొక్క ఫల ప్రాప్తి రూపంలో పశువులు ఉపలబ్ధం కావడం లేదు. అందుకే నా పశు ఫల అది ఆ పశు యాగం పశు ఫలాన్ని ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే కర్మకాలేచ ఫలేన భవితవ్యం. ఎప్పుడైతే కర్మ చేస్తున్నామో, ఎప్పుడైతే యాగం చేస్తున్నామో అప్పుడే ఫలం ఉండాలన్నమాట. అక్కడ ఫల ప్రాప్తి ఉండాలి. ఎలాగైతే ఏ కాలంలో మర్దనం చేస్తున్నాం, మాలిష్ చేసుకుంటాం, అదే కాలంలో మనకు సుఖానుభూతి కలుగుతూ ఉంటుంది. అక్కడ కర్మ చేసిన ఫలం కలుగుతుందన్నమాట. కాలాంతర స్థితి చేత్ నా నీ కాలాంతరంలో ఫల ప్రాప్తి కలుగుతున్నది ఏమాత్రం ఉచితం కాదు. ఎందుకంటే నా కాలాంతర ఫలం ఇష్టేహి ఇది అవగచ్చామహ. కాలాంతరంలో వచ్చే ఫలం ఇది ఇష్టి యొక్క ఫలం అని చెప్పి మనం తెలుసుకోలేమన్నమాట. ఇది ఈ కర్మ యొక్క ఫలం ఎలా తెలుస్తుంది? కాలాంతరం ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు అన్నమాట. అలాగే కాలాంతరే ఇష్టేహి ఫలం ఇది అవగచ్చామహ. ఇది ఇష్టి యొక్క ఫలం, యాగం యొక్క ఫలం అని చెప్పి మనం తెలుసుకోలేము. కుతః ఎందుకు తెలుసుకోలేమంటే యదా తావద్ అసౌ విద్యమాన ఆసీత్ తదా ఫలం నా దత్తవతి. ఎప్పుడైతే ఆ కర్మ యాగం నడుస్తూ ఉందో, చేస్తూ ఉన్నామో, విద్యమానంగా ఉందో, అప్పుడు తదా విద్యమానంగా ఉందో తదా ఫలం నా దత్తవతి. ఆ సమయంలో యాగం చేసేటప్పుడు, కర్మ చేసేటప్పుడు ఆ ఫల ప్రాప్తి ఇవ్వలేదు. నా దత్తవతి. యదా ఫలం ఉత్పద్యతే తదా అసౌ నాస్తి. ఎప్పుడు నువ్వు భవిష్యత్ కాలంలో ఫలం వచ్చింది అనుకున్నావు అనుకోండి, ఆ ఫలం ఉన్నప్పుడు అక్కడ కర్మ లేదు, ఆ యాగం లేదు, ఆ వ్యక్తి లేడు, ఆ యజమాని లేడు. తదా నా అసౌ యదా ఫలం ఉత్పదితే తదా అసౌ నాస్తి. అంటే ఆ యాగం లేదు, అక్కడ కర్మ లేదనమాట. ఆసక్తి కథం దాస్యతి. అక్కడ ఆ కర్మ లేకపోతే ఫలం ఎలా వస్తుంది? అందుకే అపిచ తత్కాల ఏవ ఫలం శ్రూయతే. అందుకే ఫలం అనేది అదే కాలం, ఎప్పుడైతే కర్మ చేస్తున్నామో అదే కాలంలో ఫలం మనకు చూస్తున్నాం, అదే విధంగా ఉండాలి అని చెప్పి ఇంతవరకు విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. సో ఇక్కడి నుంచి మళ్ళీ అదే విషయాన్ని కొంచెం తీసుకొని ఇంకా పూర్వపక్ష ఆక్షేపిస్తాడు. కాబట్టి ఇది ఈ రకంగా మనకు శబ్ద ప్రమాణం అనేది మనకు విరుద్ధంగా ఉంది కాబట్టి, ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది చోదన వాక్యం అనేది శబ్ద ప్రమాణం అనేది ప్రమాణం కాదని చెప్పి అదే విషయాన్ని ఇంకా 2 ఉదాహరణ తీసుకొని చెప్తాడు అనమాట. ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదంటూ మనం చెప్పుకుందాం. అంతకంటే ముందు మీకు ఎవరికైనా సందేహాలు చెప్పండి. ఇంతవరకు పూర్వపక్షి ఆక్షేపణ ఎలా జరిగింది అనేది అర్థమైనందుకు శబ్ద ప్రమాణం ప్రమాణం కాదు. ఎందుకు ప్రమాణం కాదు? ఇప్పుడు చెప్పిన వరకు ఒక మాటలు చెప్పాలంటే అర్థమైంది మహోదయ్. ఆ, ఆ? ఏదైనా ఒక మాటలు చెప్తారా? ఓకే అండి. చెప్ ఏదైనా ఒక ఆ, మాటలు శబ్ద ప్రమాణం ప్రమాణం అదే కాదు, పూర్వపక్ష ఆక్షేపణ. ఎందుకు కాదు? ఒకే ఆ, మాటలు, ఒకే ముఖ్య బిందువు ఉంది. ఎందుకు కాదు? ఎందుకంటే మహోదయ ప్రణములు. ఒక్క మహోదయ, నిమిషం అండి. ఆ, ఇప్పుడు జీ భవిష్యత్తులో చెప్పండి. ఈ ఫలం అన్నది భవిష్యత్తులో ఫలం వస్తుంది అని అంటున్నాం. ఆ భవిష్యత్తులో ఫలం వచ్చినప్పుడు అక్కడ కర్మ అన్నది ఉండదు కదా. ఎప్పుడో భవిష్యత్తులో ఇప్పుడు చేసిన దానికి భవిష్యత్తులో ఫలం వచ్చినప్పుడు ఉన్నప్పుడు అక్కడ కర్మ ఉండదు, యజమాని ఉండడు, ఎవరు ఉండరు. అచేత ఉమ్, కర్మ లేనిదే మరి ఫలం రాదు కదా. అందుకని శబ్ద ప్రమాణానికి ఉమ్. ప్రమాణం లేదు అని పూర్వపక్షి అన్నాం. ఆ శబ్ద ప్రమాణానికి అర్థం లేదు కాబట్టి, శబ్దానికి అర్థం లేదు కాబట్టి అది నిమిత్తం కాదు, అనిమిత్తము. ఇక శబ్దానికి మహో ఆ మాట చెప్పండి. డైరెక్ట్ వచ్చిన ఇండైరెక్ట్ వచ్చినది సామ్రాజ్యంగా. ఉమ్. జీ ఆ ప్రమాణం మునుగు కాదు. మహోదయ, డైరెక్ట్ చెప్పినది కాదు. ఆ శబ్ద ప్రమాణము ఋషుల ఆ, ప్రమాణం ప్రమాణమే. కానీ అతని సందేహం ఏంటంటే, ఇప్పుడు శబ్దం ఉచ్చారణ చేస్తున్నాము, దాని యొక్క ఫలం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. భవిష్యత్తులో వస్తుంది రాదు తెలియదు కదా. ఇప్పుడు ఆ, ఎలాగైతే మనము మాలిక్ చేసుకున్నప్పుడు ఎంబడే దాని సుఖం అనుభవిస్తున్నాము, 2 క్రియలు ఎప్పుడే అనుభవిస్తున్నాం, ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు కదా. అందుగురించి శబ్ద ప్రమాణం ప్రమాణం కాదు. ఉమ్. ఆ విధంగా అర్థం ఉమ్. చేసుకోవాలి. ఇది ఉదాహరణ మీరు తీసుకొచ్చారు. ఇంకా కొంచెంగా చెప్పచ్చు. ఏం లేదు, ఎప్పుడైతే మనం కర్మ చేస్తున్నా ఫలం కూడా అక్కడే ఉండాలి. అదే అది ఇప్పుడు కర్మ మనం చేసినప్పుడే ఫలం మాలి ఉండాలని. చేస్తున్నా అక్కడ కూడా కర్మ వెంటనే ఉంది, అలా ఉండాలి. ఇక శబ్ద పదం ఏదో చోదన వాక్యం చెప్పా, స్వర్గ కామ యజేత. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాం, పశు కామ యజేత, పశు కామన కాలు యజ్ఞం చేయాలి, యజ్ఞం చేస్తున్నాం. కానీ అక్కడ వెంటనే ఫలం రాలేదా? యాగం అయిపోయినా కూడా. ఇక్కడైతే ఉమ్. మనకు మాలి ఇచ్చేసి వెంటనే మనకు సుఖానుభూతి, రిలాక్స్ అయిపోయాం, బాగా ఫ్రీగా ఉంది. వెంటనే కర్మ చేసాం, ఫలితం కూడా కనిపిస్తుంది అన్నమాట. అలాగా ఇక్కడ శబ్దవాక్యం ద్వారా ఒక శోధన వాక్యం, బ్రాహ్మణ వాక్యం, వేద వాక్యం చెప్పినాడు. పశు కామ యజేత అని చెప్పి, స్వర్గ కామ యజేత. యజ్ఞం చేసి వెంటనే ఫలం లేదే,
ఆ పశువులు లేవు ఇక్కడ, ఎప్పుడో వస్తుంది అంటున్నాం. సరే, ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కర్మ లేదు, ఇక్కడ యాగం లేదు, ఆ యజమాని లేడు, అది డైరెక్ట్ గా వచ్చింది అనమాట. అంటే పూర్వపక్షి అంటే ఎప్పుడైతే కర్మ చేస్తున్నామో కర్మ చేసిన వెంటనే ఈ కర్మ సమయంలో ఫలం ఉండాలి. ఇక్కడ కర్మ చేసినప్పుడు ఫలం లేదు, ఫలం ఉంచినప్పుడు కర్మ లేదు. అందుకే తప్పు, ఈ శబ్దం ప్రమాణం కాదు. ఓకేనా? ఓకే. దాన్ని సిద్ధాంతి గారు ఏ విధంగా దానికి సమాధానం చెబుతూ చూడాలి. అప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు యాగం అనేది ఒక సాధనం, అది అంటున్నా ఇక్కడ చూడండి. నిన్న ఎవరో శిరీష కదండి ప్రశ్న అడిగారు. అయిపోయిందా? ఉన్నానండి. నమస్కారం. నమస్కారం గురుగారు. చెప్పండి. అందులో నిన్న నాకు మనం ఇప్పుడు దేవదత్తుడు అనే అతను అంటే జీవించి ఉన్నాడు అని తెలుసు, మనకి తెలిసి మనం ఏమనుకుంటాం, వాళ్ళ ఇంటికి వెళ్తే అతను లేకపోతే అతను ఎక్కడో ఉన్నాడు అని మనకి తెలుస్తుంది. అభావం అక్కడ ప్రత్యక్ష అభావం జరిగితే కూడా మనం నమ్ముతున్నాం అతను ఉన్నాడు అనేసి. ప్రత్యక్షంగా లేడు, ప్రత్యక్షం యొక్క అభావం జరిగింది, అయినా కూడా మనం నమ్ముతున్నాం దేవదత్తుడు ఉన్నాడు, ఎందుకంటే మనకి ముందు తెలుసు అతను ఉన్నాడు అని చెప్పేసి. దీన్ని మనము ఈ మోక్షం మనకు చెప్పి కాబట్టి ఇది మనము ఈ మన యజ్ఞయాగాదులు ఈ కర్మలకి మనం దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి మోక్ష ప్రాప్తికి అనే విషయం, ఇది ఏదైనా మనకి చెప్పగలరా మీరు అని అడిగానండి. అంటే ఇక్కడ మనకు ప్రమాణాలు చెప్పిన ప్రమాణాల విషయంలో ప్రశ్న వేసాడనమాట. మనం ఏదైతే ప్రమాణంగా తీసుకుంటున్నామో, ఆప్తవచనం తీసుకుంటున్నామో, వేదవాక్య ప్రమాణంగా తీసుకుంటున్నామో, ఇక్కడ పూర్వపక్ష ఆ ప్రమాణం ఆక్షేపం చేశాడనమాట. ఓకేనా? ఆక్షేపం చేసేది ప్రమాణం ఇలా ఉంటుంది, అభావ ప్రమాణం చెప్పుకున్నాము. అక్కడ అభావం అంటే ఇది లేదని కాదు తాత్పర్యం. ఇప్పుడు అభావ ప్రమాణం అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఇంట్లో వచ్చి చూసాం, అక్కడ లేనంత మాత్రం అక్కడ లేని కాదు, ఇక్కడ ఉన్నాడు అంతే. అది మనకు అర్థాపత్తి పరంగా తెలుస్తుంది, అంతవరకు చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇది ఇప్పుడు ఈ రకంగా ఇక్కడ ప్రమాణము మనకి ఇక్కడ అభావ ప్రమాణం చెప్పుకున్నాము, అర్థాపత్తి ప్రమాణం చెప్పుకుంటున్నాము. మాట వినిపించడం లేదు, మీదే వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, నాకైతే మాకు వినిపిస్తుందండి. మీరు ఎక్కడ వినిపించడం లేదా? నాకు మీరు లీవ్ అయి మాట్లాడండి భారత్ గారు. స్పీకర్ ఒకసారి మళ్ళీ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ప్రమాణాలు విషయం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏ విధంగా కరెక్ట్ గా ఉందో అలాగే ఆ విషయంలో కూడా అది ప్రమాణంగా తీసుకోవాలి. ఆ ధర్మ విషయంలో కూడా చోదనా వాక్యం ఏది చెప్పబడి చోదనా లక్షణం అర్థో ధర్మ అని చెప్పి ఆ చోదనా వాక్యం బ్రాహ్మణ వాక్యం ఏదైతే ఉందో, ఋషి వాక్యం అయితే ఉందో, అది కూడా మనకు ఆ భవిష్యత్తులో వచ్చే ధర్మం ఏదైతే ఉందో, స్వర్గ సుఖ ప్రాప్తి ఏదైతే ఉందో అది కలుగుతుంది. దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా ప్రత్యక్షమే, ప్రత్యక్ష మూలకమే అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. అవి ప్రమాణాలు చూపిస్తున్నమాట. ఇట్లా ప్రమాణం అంటే ఇక్కడ పూర్తిగా అభావం కాలేదు కదా, అది ప్రమాణం లేనంత మాత్రాన అది కాదు అనడానికి లేదు. ఇప్పుడు వర్తమానంగా లేడు కదని చెప్పి అదే ఇది ప్రమాణమే కాదంటే అది కాదు. ఇక్కడ లేనంత మాత్రం పక్కన ఉంటాడు, ఖచ్చితంగా ఉన్నాడు. లేదని పూర్తిగా దాన్ని మొత్తం ఆ వాక్యాన్ని ఖండించకూడదు, ప్రమాణాలకు చెప్పుకుంటున్నామట. అదే మనం దాన్ని ఆధారం చేసుకుని మనం సిద్ధాంతాన్ని ప్రస్తావించుకుంటున్నామట. మహోదయ, ధన్యవాదాలు మహోదయ. ఇక్కడ ఒక చిన్న సందేహం మహోదయ. ఇప్పుడు ఇదే అర్థాపత్తి మనం ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు దేవదత్తుడు ఉన్నాడు అనేది ప్రమాణం కదా మహోదయ. ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు. అలాగే ఇప్పుడు వేదవాక్యం కూడా ఒక ప్రమాణమే కదా మహోదయ. ఇప్పుడు ఇది చేస్తే ఇది వస్తుంది అనేది ప్రమాణం కదా. ఇప్పుడు రాకపోతే ఎప్పుడో వస్తుంది. అలాగా దీన్ని కూడా తీసుకోవచ్చు కదా. అదే విధంగా అర్థాపత్తి ఇవన్నీ ప్రత్యక్షం, ఇవన్నీ ప్రమాణం. అందుకే వాటి సహాయభూతమైన ప్రమాణం ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏ రకంగా ప్రమాణము, అలాగే శబ్దపరమైన ప్రమాణం. అందుకే అవి ఇన్ని ప్రమాణం చూపిస్తున్నామట. అందుకే ప్రమాణమే, అదే వాటిని ఆధారం చేసుకుని చెప్తున్నామట. వాడి పొదుపక్ష ఏంటి ఆక్షేపిస్తుందంటే మేము చెప్పింది కరెక్టే, సిద్ధాంతి వాక్యం అన్నమాట. సిద్ధాంతి స్వీకరిస్తున్నాడు, కానీ పొదుపక్ష స్వీకరించడం లేదే. ఎప్పుడు కర్మ ఉందో అప్పుడే ఫలితం ఉండాలంటాడు. అది లౌకిక ఉదాహరణ చూపిస్తున్నాడు. లౌకిక ఉదాహరణ ఆధారం చేసుకుని భవిష్యత్తు వాక్యం అలాగే ఉండాలి, ఇంకా వెంటనే ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అది వెంటనే ఉండదు అన్నమాట, భవిష్యత్తు కాలంలో వస్తుంది.
అది ఎలా చూపించగలుగుతామంటే మనకు ప్రమాణపూర్వకంగా చెప్పాలన్నమాట. ఇది ఎంత సత్యమో అది కూడా అలాగే సత్యంగా ఉంటుంది, భిన్న ప్రమాణం ద్వారా చూపిస్తాడు అనమాట. అస్తు మహోదయ. అదేంటో కింద మనకు తెలుస్తుంది ఏదో పాఠంలో. అంటే ఓకే. వేదవాక్యం శబ్దము కూడా ప్రమాణమే అని చెప్పిన పూర్వపక్షి ఇట్లా అంటున్నాడు, అది ప్రమాణం కాదు అని. అంటే కర్మ ఉండేప్పుడు ఫలితం ఉండదు. లోకంలో మనం చూస్తున్నాం, ఇప్పుడు కర్మ ఉంటుంది అక్కడ ఫలం చూస్తున్నాం. అలాగే కర్మ ఉండే ఫలం లేదు, ఇక్కడ ఫలం ఉండేప్పుడు కర్మ లేదు. అందుకే అదే అని ఎలా చెప్పగలుగుతాం మనం? ఈ కర్మకి ఇదే ఫలం, ఈ ఫలానికి ఇదే కర్మ ఎలా చెప్పగలుగుతాం మనం? వెంటనే ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు మనం అని పూర్వపక్షి ఆక్షేపణ. పూర్వపక్షి ఆక్షేపణ అది సిద్ధాంతి, కానీ ఇది కూడా ప్రమాణమేనని చెప్తాడు కదా. అది ప్రమాణం చెప్తున్నా, అదేంటో చూడండి, ఇక్కడ చూద్దాం. చెప్తున్నాడు అదేంటి అస్తు శబ్ద ప్రమాణ విషయానికి విచారించుకుంటున్నాం. చూడండి ఇక్కడ మనం అపిచ కాలంలో మనం పదం వినిపించాలి అని చెప్పి మనం పూర్వపక్ష ఆక్షేపించాడు. ఇప్పుడు అలా చెప్తూ యాగ కరణమితి వాక్యాత్ అవగమ్యతి. యాగం అనేది ఏంటి? అది కరణం అంటే సాధన. యాగం అనేది ఒక సాధన, అంటే పశు కామం యజేత అని చెప్పాం. పశువుకి కామనకాలు యజ్ఞం చేయాలి. యజ్ఞం యొక్క సాధన అంటే పశు ఫల ప్రాప్తి విషయంలో యజ్ఞం ఒక సాధన. ఈ ప్రయత్నం చేస్తే నీకు ఆ ఫల ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి. అలాగే యాగ కరణమితి, ఇది సాధన అని చెప్పి తెలుస్తుంది. వాక్య అవగమ్యతే, వాక్యం చేత తెలుస్తున్నాడు. ఈ కర్మ చేస్తున్నాం కాబట్టి చేసామంటే తర్వాత ఫల ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి వాక్యం నుంచి మనకు తెలుస్తుంది. అందుకే వాక్యాత్ అవగమ్యతే. దాన్ని అంటే ఇక్కడ మనకి కథనం అంటే నిమిత్తం ఉంది. నిమిత్తం ఉందంటే ఇక్కడ ఫలం ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. కర్మ చేస్తున్నామంటే ఒక సాధన సహాయం తీసుకుంటున్నామంటే ఏదో ఒక ఫల ప్రాప్తి ఉందన్నమాట. అది మనకి ఇక్కడ స్పష్టం చేస్తారు. సాధన అన్నమాట. సాధన ఉందంటే ఖచ్చితంగా సాధ్యం కూడా ఉంటుంది. అందుకే కారణం చేత్ ఉత్పన్నం, కారణం చేత్ ఉత్పన్నం కార్యేన భవితవ్యమితి. అంటే కారణం ఉందంటే కార్యం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒక కారణం ఉందంటే ఖచ్చితంగా కార్య వస్తువు కూడా ఉంటుంది. కార్యం ఉందంటే దానికి కారణం కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ సాధన ఉందంటే దాని సాధ్యం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ కారణం ఉంది కాబట్టి కారణం ఉన్నట్లయితే ఉత్పన్నం కార్యేన భవితవ్యం. ఉత్పన్నం కారణం చేత్ అంటే కారణం ఉత్పన్నమై ఉన్నట్లయితే, కారణం విద్యమానంగా ఉన్నట్లయితే కార్యేన భవితవ్యం ఇది. ఖచ్చితంగా కార్యం కూడా ఉంటుంది, వాటి యొక్క ఫలప్రాప్తి కూడా వెంటనే ఉంటుంది. అది కొంచెం అక్కడ ఉండేటువంటి కర్మానుగుణంగా, అక్కడ ఉండేటువంటి స్థితి అనుగుణంగా అది వెంటనే ఫలాన్ని ఇవ్వచ్చు. 2 నెలల తర్వాత ఇవ్వచ్చు, 3 నెలల తర్వాత ఇది వస్తుంది ఖచ్చితంగా. కార్యం ఉంటుంది. ఇప్పుడు విత్తనం వేస్తాం, వెంటనే విత్తనం ఫలాన్ని ఇవ్వదు కదా. అది 3 నెలల పంట కావచ్చు. ఇంకా కొన్ని పంటలు దీర్ఘంగా ఉన్నట్లయితే 5 నెలలకి వస్తుంది, కొన్ని 6 నెలలకు వస్తుంది. కొన్ని చెట్లు ఉంటాయి, పండ్ల ఇచ్చే చెట్లు, ఆ విత్తనం వేస్తే అది 10 ఏళ్ళకి వస్తుంది, కొన్ని 15 ఏళ్ళకి వస్తాయి, కొన్ని 20 ఏళ్ళకి వస్తాయి. కానీ ఫలం వస్తుంది అని చెప్పి మనం వెంటనే ఫలం లేదని చూడటం లేదు కదా. అదే ఆ రకంగా సమానం చెప్తామట. చూడండి, అందుకే కారణం చేత్ ఉత్పన్నం కారణం చేత్ కార్యేన భవితవ్యం. ఖచ్చితంగా కార్యం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షం చ ఫల కారణం అన్యత్ ఉపలభామహే. ప్రత్యక్షం చ ఫల కారణం అన్యత్ ఉపలభామహే. ఎందుకంటే ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఫల కారణానికి, అంటే ప్రత్యక్షం చ ఫల కారణం అంటే ఫలానికి కారణం ప్రత్యక్షంగా ఉంది అన్నమాట. అందుకే అన్యత్ ఉపలభామ. ఇక్కడ ప్రత్యక్షంగా కారణం విద్యమానంగా ఉండడం, కార్యం ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో వేరేది ఉపలబ్ధం అవుతుంది చెప్పి చెప్పలేమాట. మనకి ఏ విత్తనం వేస్తే అదే చెట్టు యొక్క ఫలం వస్తుంది అని చెప్పి మనకు తెలుస్తుందన్నమాట. వేరే ఇక మన మామిడి చెట్టు విత్తనం వేస్తే వేరే జామ చెట్టు మనకు ఫలం రాదన్నమాట. అంటే ఏదైతే వేస్తున్నామో అదే మనకు ఫల ప్రాప్తి కలుగుతుంది. అన్యత్ భిన్నంగా వస్తుంది చెప్పి మనం దాన్ని కల్పించుకోమన్నమాట. అందుకే ప్రత్యక్షించే ఫల కారణం అన్యత్ ఉపలభామై, వేరే ఉపలబ్ధి పొందడం లేదన్నమాట. నచ దృష్టే కారణే సతి అదృష్టం కల్పయితం శక్యతే. ఇక్కడ దృష్ట కారణం విద్యమానంగా ఉన్నప్పుడు అదృష్టం కల్పయితం నా శక్యతే. ఇక్కడ విద్యమానంలో ఒక కారణం ప్రత్యక్షంగా మనకు కనిపించినప్పుడు అదే కారణంతో యుక్తం అవుతుందన్నమాట, అదే ఫలంతో యుక్తం అవుతుందన్నమాట. అంతేగాని లేని దాన్ని కల్పించుకొని ఊహించుకోకూడదు. నచ్చే దృష్టే కారణం, దృష్ట కారణం ఉన్నప్పుడు, ప్రత్యక్ష కారణం ఉన్నప్పుడు కారణ్య సతి అదృష్టం కల్పయితం నా శక్యతే. అదృష్ట కారణం కల్పించుకోకూడదు. ఎందుకంటే ప్రమాణ అభావాత. అదృష్టం కల్పించుకోవడం అక్కడ ప్రమాణం అంటే ఏది లేదన్నమాట. లేనిది ఊహించుకోవడం అనేది ఇక్కడ ఎటువంటి ప్రమాణం కాదు, ఎటువంటి ప్రమాణం లేదు అన్నమాట. అందుకే ప్రమాణ అభావాత్. ఎందుకు కల్పించడం? ప్రమాణం లేదు కాబట్టి. అక్కడ ఏదైతే ప్రత్యక్షం ఉందో, ఏదైతే ప్రత్యక్షంగా చూస్తున్నామో దానికి తగ్గట్టుగా ఫలాన్ని ఆశించుకుంటాం, భిన్నంగా ఆశించుకోమాట.
భిన్నంగా ఎందుకు ఆశించుకుంటే అదొకటి ప్రమాణం మనకు లేదు కాబట్టి, అదొకటి ఒకటి ఉదాహరణ మనం చూడలేదు కాబట్టి, అందుకే ప్రమాణ అభావాత్ అని చెప్పి చెప్పుకున్నాం. ఏవం ఈ రకంగా ఏవం దృష్టాపచారస్య వేదస్య స్వర్గాద్యపి ఫలం నా భవతి ఇది మన్యామే. అందుకే మేమంటున్నామంటే దృష్టాపచారస్య వేదస్య అంటే దుష్ట అపచార వేదస్య అంటే అపచారం అంటే అంటే వేదవాక్యం మనకు దృష్టం కాదన్నమాట. అంటే ప్రత్యక్షం దృష్ట అంటే ప్రత్యక్షానికి అపచారం కలుగుతుందన్నమాట. అంటే అక్కడ విద్యమానంగా ఫలప్రాప్తి కలగడం లేదన్నమాట. దీన్ని బట్టి దృష్టాపచారస్య వేదస్య అంటే వేదవాక్యస్య మనకు ప్రత్యక్ష విరుద్ధంగా కనిపిస్తుంది కాబట్టి ఫలప్రాప్తి కలగలేదు కాబట్టి, అదే విధంగా ఇక్కడ ఏదో ప్రత్యక్ష ఫలప్రాప్తి లేనప్పుడు పరోక్షంగా వస్తుందో ఎలా నమ్మగలుగుతాం? అదే అంటాడు. దీన్ని ఆరాధన చేసుకుని దృష్టాపచారస్య వేదస్య స్వర్గాదపి ఫలం నా భవతి ఇది మన్యామ. అందుకే వేదవాక్యం చోదన వాక్యం ఉందో స్వర్గ కామ యజేత పశుకామ యజేత అని ఏదో ఉందో వాక్యం ఉందో దీన్ని బట్టి కూడా వేదస్య స్వర్గాదపి ఫలం నా భవతి ఇది మన్యామ. అందుకే మేము కూడా ఏమంటున్నాం అంటే స్వర్గ ఫల ప్రాప్తి కలుగుతుంది ఆ విషయంలో మేము స్వీకరించడం లేదు. ప్రత్యక్ష ఫలం లేని భవిష్యత్తులో వస్తుంది ఎలా నమ్మగలుగుతాం? అందుకే స్వర్గాదపి ఫలం నా భవతి ఇది మన్యామహ అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా అంటున్నాడు. ఎందుకంటే దృష్ట విరుద్ధమపి భవతి, దృష్ట విరుద్ధమపి భవతి. ఎందుకంటే ప్రత్యక్షంగా ఫలప్రాప్తి కాబట్టి మనం ప్రత్యక్ష విరుద్ధం కూడా అవుతుందన్నమాట. ఎప్పుడో వస్తున్నామని చూడలేదు. ఇప్పుడు చదవన వాక్యం అని ప్రత్యక్ష అర్థాన్ని బోధించడం లేదు. అందుకే దృష్ట విరుద్ధమపి భవతి. ఇదంతా పొదుపక్షి చెప్తున్నాడు రకరకాలుగా. ఎందుకంటే కించిత్ దృష్ట విరుద్ధమపి భవతి. దృష్ట విరుద్ధమపి భవతి కించిత్ వచనం అంటే ఏ వచనం చెప్పుకున్నా ఏ వేదవాక్యం చెప్పుకున్నా ఆ వచనం ఏంటిది ఆ దృష్ట విరుద్ధానికి ప్రత్యక్షానికి విరుద్ధంగా కూడా ఉంటుంది అని పూర్వపక్షి అంటున్నాడు. ఎలాగంటే దానికి ఒక ఉదాహరణ చూపించాడు. పాత్ర చేయనం విధాయ ఆహ, పాత్ర చేయనం విధాయ ఆహ. అప్పుడు ఒక పరంపర ఏది ఉండేదంటే యజ్ఞయాగాలు చేసే వాళ్ళు యజమానులు ఏదైతే ఉన్నారో అకస్మాత్తుగా చనిపోయినప్పుడు వాళ్ళు చేసే ఆచమన పాత్రలు ఇంకా దాంట్లో ముఖ్య పాత్రలు ఏవైతే యజ్ఞ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తి మీదనే చనిపోయిన వ్యక్తి మీదనే వెన్ని పెట్టి అక్కడే దహనం చేసేస్తారన్నమాట. అది ఒక పరంపర. ఇప్పుడు మా సామాన్య లౌకిక వ్యవహారం చూస్తుంది ఏదైనా ఎవరికి ఏవైతే ఇష్టం ఉన్నాయో ఆ చనిపోయిన వ్యక్తి మీద పెట్టేసి మనం కాదు అట్లే దహనం చేస్తూ ఉంటాం. అలాగే యజ్ఞయాగాలు చేసేటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నదో వారికి సంబంధించినటువంటి యజ్ఞ పాత్రలు ఏవైతే ఉన్నాయో అతని మీద పెట్టేసి దహనం చేస్తారన్నమాట. ఇక్కడ పాత్ర చేయనం విధాయ ఆహ అంటే ఒక విధివాక్యంగా చెప్పి ఇక చెప్పారు. ఏం చెప్పారు? స ఏష యజ్ఞాయుధి అంటే యజ్ఞమే ఆధారంగా యజ్ఞమే ఆయుధంలాగా ఉండేటమాట జీవితాంతం అతనికి. ఇప్పుడు బ్రాహ్మణులకి ఏమంటే ఆయుధాలండి? వాళ్ళు శృవ అవి యజ్ఞ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళకి ఆయుధాలు అన్నమాట, వాళ్ళ జీవనానికి ఆయుధాలు. అందుకే స ఏష యజ్ఞాయుధి యజమానో అంజస స్వర్గలోకం యాతి, అంజస స్వర్గలోకం యాతి. అంజస అంటే శరీరంతో స్వర్గలోకానికి వెళ్తాడు అని వాక్యం చెప్పాడు. అంజస అంటే ఈ శరీరంతో స్వర్గలోకానికి వెళ్తాడు ఈ వాక్యం చెప్పడం. అంటే యజ్ఞాయుధాతో యుక్తమైనటువంటి యజమాని అంజస ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇది ప్రత్యక్షం శరీరకం వ్యపదిశతి. ఇక్కడ శరీర విషయంలో ఈ వాక్యం చెప్తున్నమాట. ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నదో ఈ శరీరంతో స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు అని వాక్యం చెప్తున్నమాట. కానీ ఇక్కడ వాక్యం ఏంటి? ప్రత్యక్షం శరీరకం వ్యపదిశతి, ప్రత్యక్ష శరీర విషయం చెప్తున్నమాట. కానీ నాచ తత్ స్వర్గలోకం యాతీతి. కానీ స్వర్గలోకం వెళ్ళగలుగుతాడు చనిపోయిన వ్యక్తి. అక్కడ చనిపోయి అక్కడ కదలిక చెప్పడం ఏమాత్రమే ఉచిత కదా. నాచ తత్ స్వర్గలోకం యాతీతి ప్రత్యక్షం స్వర్గలోకం వెళ్ళామంట. ప్రత్యక్షం హి తద్ దహ్యతే. అది మనం స్వర్గలోకానికి వెళ్తుంది అంటున్నాం కానీ ప్రత్యక్ష కాల్చి వేస్తున్నాం. ప్రత్యక్షం అది దహనం అయిపోతుంది, కాల్చి వేస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది మనకు? అంజస స్వర్గలోకానికి మనకు అది శరీర విషయంలో వాక్యం చెప్తుంది. ఈ శరీరాన్ని మనం ఇక్కడ దహనం చేస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. అది ప్రత్యక్ష విరుద్ధంగా ఉన్నాడు. ప్రత్యక్షం తద్దహ్యతే నాచ ఏష యాతి శబ్ద విధి శబ్ద. అందులో ఈ యాతి వెళ్తున్నాడని చెప్పి యాతి శబ్దం విధివాక్యం కూడా కాదు. ఈ సామ వర్తమానకు యాతి ఇత యంతి
అది మనకు రూపం వస్తున్నాడు. విధిలింగంలో అయితే చెప్పాము ఒక విధివాక్యం చెప్పబడిందని చెప్పుకోవచ్చు. ఇది విధివాక్యం కూడా కాదు. అందుకే ఏం చెప్తున్నా అంటే నాచ చేసి యాతి ఇది విధి శబ్ద అంటే విధివాక్యం అంటే విధిలింగం యొక్క వాక్యం కాదు ఇది. ఇది యాతి శబ్ద యాతి అనేది క్రియాపదం ఏ లకారంలో ఉంది, లట్ లకారం ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది. ఓకేనా? ఓకే, విధిలింగం అయితే ఈయేత్ ఉండాల్సింది, ఈ ఆతాం ఇయు అలా ఉండేది, అంటే విధివాక్యంగా ఉండేది అన్నమాట. కానీ ఇక్కడ నాచ చేసి యాతి ఇది విధి శబ్ద ఇక్కడ విధివాక్యం కూడా కాదు, ఇది వర్తమాన కాలంలో ఉంది. కాబట్టి ఏవం జాతీయకం ప్రమాణ విరుద్ధం, ఏవం జాతీయకం ప్రమాణ విరుద్ధం వచ్చిన అప్రమాణం. అందుకే ఇలాంటి వాక్యాలు ప్రమాణం కాదు. ఇక్కడ నువ్వు వాక్యానికి విరుద్ధంగా నువ్వు పని చేస్తున్నావు, విరుద్ధంగా పని చెప్తున్నావు. యజ్ఞాయుధి యజమానం అంజస స్వర్గం లోకం యాతి అని చెప్పావు. శరీర విషయం స్వర్గలోకం వెళ్ళిపోతుంది చెప్పావు. ఆ శరీరాన్ని ఇక్కడ కాల్చి పరిచేస్తున్నాం, దహనం చేస్తున్నాం. ఏమవుతుంది ఇక్కడ? అందుకే ఇది ప్రమాణం. ఏవం జాతీయకం ప్రమాణం, అటువంటి ప్రమాణం ఏదైతే చూపిస్తుందో ఏవం జాతి ఈ ప్రకారమైనటువంటి ప్రమాణ విరుద్ధం వచనం అప్రమాణం. ప్రమాణ విరుద్ధమైనటువంటి వచనం ఏదైతే ఉందో అదే అప్రమాణం. ఈ వాక్యం ఎటు విధంగా అప్రమాణం ఏందో అలాగే విధి వాక్యాలు, వేద వాక్యాలు, చోదన వాక్యం కూడా నువ్వు ఏం చెప్పావో అవి కూడా అప్రమాణం. అందుకే ప్రమాణం కాదు. ఎలా ఉందంటే నీ వాక్యం ఎలా ఉందంటే అంబుని మజ్జంతి అలాభూని గ్రావాణ ప్లవంతే ఇది యథ. ఎలాగంటే అంబుని మజ్జంతి అలాభూని గ్రావాణ ప్లవంతే. అంబుని మజ్జంతి అలాభూని, అలాభు అంటే ఇక్కడ మనకు బెరుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు మునగ చెట్లు బెరుడు ఎలా ఉంటాయి? అవి మునిగిపోతాయి, అవి మునిగవు ఎప్పుడు కూడా. కానీ గ్రావాణ ప్లవంతే, కానీ రాళ్ళు తేలుతున్నాయి అని వాక్యం చెప్పుకున్నాం. అంటే ప్రసిద్ధంగా కొన్ని రాళ్ళు అలాగో ఉంటాయని చెప్పుకుంటాం, కొన్ని తేలియాడుతూ ఉంటాయని చెప్పి. అది వాస్తవ రాయ కాదు, ఒక ధాతు విశేషం అన్నమాట. ఇక్కడ ఎలా ఉందంటే అంబుని మధ్యంతిని మునిగిపోవడం అంట. అలాభూని అంబుని మధ్యంతి, అలాభూని అంబుని మధ్యంతి అంటే ఇక్కడ అలాభూని అని చెప్పాను బెరుడు అనమాట. అవి మునిగవు, నీళ్ళు మునిగవు అనమాట. దాన్ని మునుగ చెట్టు బెరుడులు అంటాం. ఈత కొట్టడానికి జలాశలు ఉపయోగిస్తుంటాం గ్రామీణ వ్యక్తులు. అవి మునిగిపోతాయంట. గ్రావాణ ప్లవంతే, రాళ్యం తేలియాడుతున్నాయంట. ఎలా ఉంది? ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది. అలా ఉంది నీ వాక్యం. రాళ్ళేమో తేలియాడుతున్నాయంట, అది ఏవైతే బెరుడు అయితే కొమ్మలు ఏవైతే తేలియాడాలో అవి మునిగిపోతున్నాయంట. అందుకే అంబుని మధ్యంతి అలాభూ అలా ఉంది నీ చెప్పిన వాక్యం. అందుకే మునగ చెట్టు మునగ చెట్టు బెరడండి. అటువంటి చాలా ఉన్నాయి కథలు, కొన్ని మునుగవు అన్నమాట నీటిలో. ప్రత్యక్ష యుద్ధం కదా. అలాగా లేకపోతే గ్రావాణ ప్లవంతి, రాళ్ళు కూడా తేలియాడుతున్నాయని చెప్తున్నామాట. అస్తు గ్రావాణ ప్లవంతి ఇది యథ. ఎలాగైతే ఇలాగా మనం చెప్పిన వాక్యం ఎలా ఉందో అలా ఉంది, నువ్వు చెప్పిన వాక్యం అనేటు ప్రమాణ విరుద్ధంగా ఉంది అని చెప్పి చెప్పానమాట. ఉదాహరణ చూపించాడు పూర్వపక్షి. అందుకే ఏమంటున్నాడు లాస్ట్ లో అంతిమ నిష్కర్షణ ఏమిస్తున్నా అంటే పూర్వపక్షి తత్ సామాన్యాత్ అగ్నిహోత్రాది చోదన సు అపి అనాశ్వాస. అందుకే అగ్నిహోత్ర చోదన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అనాశ్వాస అని విశ్వసించకూడదు. అవి విశ్వాసయోగ్యమైనవి కావు. అంటే స్వర్గకామో చేత, పశుకామ చేత ఇలాంటి వాక్యాలు ఏవైతే చెప్పబడ్డాయో, అగ్నిహోత్రం జుహియ, స్వర్గకామ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అగ్నిహోత్రాది చోదన వాక్యాలు ఏవైతే ఉన్నాయో, వేదవాక్యాలు, బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అనాశ్వాస అవి విశ్వసించకూడదు. అందుకే తస్మాన్న చోదన లక్షణం అర్థో ధర్మ, దాని మూల శబ్దానికి వచ్చాడు. అందుకే నువ్వు చెప్పిన చోదన వాక్య ధర్మానికి పరిభాష చెప్పినావు. చోదన లక్షణం అర్థో ధర్మ. చోదన వాక్యం అంటే వేదవాక్యం ద్వారా లక్షితమైన అర్థం ఏదైతే ఉందో అది ధర్మము అని చెప్పేదా. అది చోదన వాక్యం లక్షితమైన అర్థం ధర్మం కాదు. అది నువ్వు ఆ వాక్యం ద్వారా చెప్తున్నావు, ఆ ధర్మం కాదు, ధర్మానికి పరిభాష కాదని చెప్పి ఈ రకంగా పూర్వపక్షి శబ్ద ప్రమాణాన్ని ఖండించాడు. ఇది చోదన లక్షణం అర్థ ధర్మ, ఇది శబ్దవాక్యం, ఆప్తవాక్యం అంటే ఆప్తపురుషుని యొక్క వాక్యం, ఋషి యొక్క సూత్రం అన్నమాట. ఈ శబ్ద ప్రమాణాన్ని కాదని ఖండించాడు అన్నమాట. అలాగే శబ్ద ప్రమాణం లేదు. మిగతా ప్రమాణాలు ప్రత్యక్షంగా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. ఇది ప్రత్యక్షం కాదు, ఎప్పుడో వస్తుంది, ధర్మం వస్తుంది, భవిష్యత్తులో వస్తుంది అంట. ఎవరు చూస్తున్నాడు? ఇప్పుడు కర్మ చేసిన అక్కడ ఫలం లేదు, ఫలం ఉన్నప్పుడు ఇక్కడ కర్మ లేదు. ఎలా తెలుసుకుంటాం అది అదే కర్మకి ఫలం అని చెప్పి అని పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించాడు. ఇదంతా ఆక్షేపణ. ఇలా చూసాం మనం. ఓకే, స్పష్టమైంది కదా. ఇప్పుడు సమానం చెప్తున్నా అన్నమాట. ఇదంతా పూర్వపక్షి ఆక్షేపించాడు. ఇప్పుడు సమానం ఔత్పత్తికస్తు
శబ్దస్య అర్థేన సంబంధ తస్య జ్ఞానం. ఇది ముందు చెప్పుకున్నాం మనం అదే విషయం రిత్తికారులు ఇంకా మిగతా అన్య ఆచార్యులు ఈ విషయం ఈ సంబంధితమైన విషయం కాబట్టి ఇంత వ్యాఖ్యానం చేసి వివరించారు, వర్ణించారన్నమాట. అదే విషయంలో మాట్లాడుకున్నాం 3-4 సూత్రాలు వచ్చినాయి ఇక్కడ ఇంత విశేషంగా మనం వర్ణించుకున్నాం. అదేనా సిద్ధ ప్రశ్న అర్థమైంది కదా, శబ్ద ప్రమాణం ప్రమాణం కాదు, ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది అని రకరకాల ప్రయోగాలు ప్రశ్నలు దృష్టాంతాలు చూపించాడు. ఇప్పుడు సిద్ధాంత రకం చెప్తున్నా అంటే ఔత్పత్తికస్తు శబ్దస్య అర్థేన సంబంధ తస్య జ్ఞానం అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ దీని కింద ఓపెన్ చేసి చెప్పారు చూద్దాం. తూ ఔత్పత్తికస్తు తూ శబ్దం ఉంది కదా, ఆ తూ శబ్దం ముందు పూర్వపక్షి ఖండించబడింది. తూ శబ్ద పక్షం వ్యావర్తయతి. సూత్రంగా తూ శబ్దం ఉంది కదా, ఆ తూ శబ్దం అనేది ఔత్పత్తిక అంటే శబ్దుక అర్థతోటి సంబంధం ఔత్పత్తిక అంటే నిత్యమైంది, స్వాభావికమైంది. కాబట్టి నువ్వు ఆ మాత్రం ఖండించి ఏమాత్రం ఉచితం కాదని చెప్పి దాన్ని ఖండించేశాడు. తూ శబ్ద పక్షం అంటే పూర్వపక్షి యొక్క పక్షాన్ని వ్యావర్తయతి ఖండించేస్తుంది చెప్పి కరెక్ట్ కాదు అని ఖండించేసింది. ఎందుకు కాదు అంటే దానికి సమానం చెప్తాను. అపౌరుషేయం శబ్దస్య అర్థైన సంబంధ. ఈ శబ్దక అర్థం శబ్దం ఉందంటే ఆ శబ్దానికి అర్థం అనేది నీకు ఖచ్చితంగా ఉంటుంది. శబ్దస్య అర్థైన సంబంధ అపౌరుషేయ. ఈ శబ్దానికి అర్థంతో సంబంధం ఏదైతే ఉందో అది అపౌరుషేయము. పురుషుడి ద్వారా చెప్పింది కాదు, సాక్షాత్ పరమాత్మ చెప్పింది. పరమాత్మకు వచ్చినప్పుడు విరుద్ధం కాదు. అపౌరుషేయ వేదవాక్యం ఏంటి, పురుషుని ద్వారా రచించబడింది కాదు అంట. వేదవాక్యం అపౌరుషేయమైనటువంటిది. అందుకే వాటి యొక్క శబ్దం యొక్క అర్థం నిత్యము, సంబంధం నిత్యము. అందుకే శబ్దస్య అర్థైన సంబంధ అపౌరుషేయమైనటువంటిది కాబట్టి నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. తస్య అగ్నిహోత్రాది లక్షణస్య అథ అస్య జ్ఞానం ప్రత్యక్షాదిభిః అనవగమ్యమానస్య. ఇక్కడ తస్య అగ్నిహోత్ర లక్షణస్య జ్ఞానం ఏదైతే ఉందో, అంటే అగ్నిహోత్ర లక్షణం అని చెప్పుకున్నాము అంటే స్వర్గకామ ఏదైత పశుకామ ఏదైతే ఇవన్నీ అగ్నిహోత్రాది కర్మల ద్వారా మనకి ఇటువంటి ఫలప్రాప్తి కలుగుతుంది చెప్పిన కదా. ఆ ఫలప్రాప్తి ద్వారా అంటే వాటి యొక్క కర్మ ద్వారా అయితే జ్ఞానం కలుగుతుందో ప్రత్యక్షాదిభి అనవగమ్యమానస్. అది ప్రత్యక్షంగా మనకు విద్యమానంగా గమ్యమానం కాకపోయినప్పటికీ కూడా అది అపౌరుషేయ వాక్యం కాబట్టి, వేదవాక్యం కాబట్టి, ఇది సాక్షి పరమాత్మ యొక్క వచనం కాబట్టి ఆ విద్యమానంగా ప్రత్యక్షాదిభి అనవగమ్యమానస్య ప్రత్యక్షంగా అవగమ్యమానం లేకపోయినప్పటికీ కూడా అగ్నిహోత్ర లక్షణస్య జ్ఞానం తస్య జ్ఞానం భవతి. అంటే ఈ రకంగా శోధన వాక్యం చెప్పిందో అలాగే అర్థం ఉంటుంది, అలాగే ఫలప్రాప్తి ఉంటుంది. అందుకే సందేహపడాల్సిన అవసరం లేదు అని ఈ రకంగా సిద్ధాంతం సమానం చెప్పాడు. అందుకే తథాచ చోదన లక్షణ సమ్యక్ సంప్రత్యయ అయితే. అందుకే చోదన వాక్యం ఏంటంటే చోదన ద్వారా ఏదైతే లక్ష్యం చోదన వాక్యంలో లక్షితమైన అర్థం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సమ్యక్ సంప్రత్యయ అయితే. అది ఖచ్చితంగా సంస్కరించబడిన జ్ఞానాన్ని అందిస్తుంది, అంటే నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది. దాంట్లో సందేహం లేదు. సంప్రత్యయ సమ్యక్ జ్ఞానాన్ని కలిగజేస్తుంది, సమ్యక్ స్థితిని ఉత్పన్నం చేస్తుంది. ఏది చోదన లక్షణ అర్థో ధర్మ. అలాగే దానికి సంబంధించినటువంటి చోదన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అది యథార్థమైన నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తాయి. ఆ అనిశ్చితమైన అర్థాన్ని మిథ్యా జ్ఞానం ఉత్పన్నం చేయవు. దానికి ముఖ్య ప్రమాణం తీసుకున్నాడు పౌరుషేయే హి శబ్దే యహ ప్రత్యయ. ఎందుకంటే పౌరుషేయే హి శబ్దే యహ ప్రత్యయ అంటే పౌరుషేయ వచ్చిన అంటే పురుషుని ద్వారా పౌరుషేయే హి శబ్దే యహ ప్రత్యయ తస్య మిథ్యాభావ ఆశంక్యత. ఎందుకంటే పౌరుషేయ పురుషుడి ద్వారా చెప్పినటువంటి శబ్దంలో వాక్యంలో ఏదైతే జ్ఞానం ఉందో తస్య మిథ్యాభావ ఆశంక్యత. తస్య అంటే ఆ వ్యక్తి యొక్క అంటే పురుషుని యొక్క వాక్యంలో మిథ్యాభావ అంటే మిథ్య అంటే దానికి విపరీతం కూడా ఉండొచ్చు. మిథ్యాభావ ఆశంక్యత అంటే అపౌరుష వాక్యం కాకుండా పురుషుని వాక్యం ద్వారా చెప్పబడినటువంటి వాక్యం అయితే ఉందో వచనం అయితే ఉందో అది మిథ్య అని చెప్పి ఆశంకించవచ్చు. అందుకే పౌరుషేహి శబ్ద పురుషుడి ద్వారా చెప్పినటువంటి శబ్దంలో ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞాన విషయంలో తస్య మిథ్యాభావ ఆశంక్యత. అక్కడ మిథ్య ఉండొచ్చు అన్నమాట. పురుషుడి ద్వారా నిర్మించిన దాంట్లో అబద్ధం ఉండొచ్చు, లేదంటే అనిరిత వాక్యం ఉండొచ్చు, అసత్య వాక్యం ఉండొచ్చు, మిథ్యా జ్ఞానం ఉండొచ్చు, లేదు విపరీత జ్ఞానం ఉండొచ్చు. ఏ రకంగా చెప్పి ఆ రకంగా ఉండకపోవచ్చు, భిన్నంగా ఉండొచ్చు అన్నమాట. అందుకే మిథ్యాభావ ఆశంక్యత అక్కడ మనం ఆశంకించవచ్చు. పరప్రత్యయో హి తదా స్యాత్.
అంటే అన్య వ్యక్తి యొక్క జ్ఞానంలోనే అలాంటి సందేహం ఉంటుంది, కానీ అపౌరుషేయ వాక్యంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అపౌరుషేయ వాక్యము పురుషుడి ద్వారా నిర్మించబడినది కాదు కాబట్టి, సాక్షి పరమాత్మ ద్వారా నిర్మించబడిన వేద వాక్యం కాబట్టి దాంట్లో సందేహం ఉండవలసిన అవసరం లేదు. పురుషుని వాక్యంలోనే మిథ్య అనేది సంభవిస్తుంది. అందుకే పద ప్రత్యయ తదాస్య అంటే పద అంటే ఇతరుల యొక్క జ్ఞానంలోనే ఇలాంటి సందేహం ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకం చెప్పాడు. ఎందుకంటే ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. అత శబ్దే బ్రవీతి, శబ్దే భ్రువతి అంటే శబ్ద విషయంలో చెప్తున్నాం భ్రువతి అని చెప్పి. కథ మిథ్య, ఇప్పుడు శబ్దం అథ శబ్దే బ్రవీతి కథం మిథ్య. ఇప్పుడు బ్రవీతి అంటే మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనకు బ్రవీతి శబ్దం ఉంది. ఇక్కడ పూర్వపక్షి ఒకవేళ పూర్వపక్షి ఆక్షేప అథ ఒకవేళ నీవు పూర్వపక్షి బ్రవీతి అర్థకో అంటే ఇక్కడ బ్రువతి ఉంది, బ్రవీతి అని పెట్టుకోండి, క్రియాపదం తప్పకుండా. బ్రవీతి బ్రూత బ్రువంతి, ఓకేనా? బ్రూదా తెలిసిన వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ బ్రువతి ఉంది. అస్తు తో బ్రవీతి శబ్దే, ఇక్కడ బ్రవీతి శబ్దం అర్థాన్ని బోధిస్తున్నాడు. ఒకవేళ నువ్వు కూడా పూర్వపక్షి కూడా బ్రవీతి అనే క్రియాపదానికి అర్థం ఏం చెప్తావు? చెప్తున్నాడు అని అర్థం చెప్తావు. అని ఇక్కడ ఊరిక బ్రవతి చెప్తున్నాడు ఏం చెప్తుంది చెప్పు, క్రియాపదం తీసుకొని చెప్పామన్నమాట. బ్రువతి కథం మిథ్య అయితే ఇప్పుడు చెప్తున్నాడు అనే వాక్యం క్రియాపదం అయితే ఉందో ఇది మిథ్య అని చెప్పి ఎలా చెప్పగలుగుతావు? నువ్వు చెప్పలేవు ఆ మాటని. ఇప్పుడు బ్రువతి అంటే నువ్వు అది క్రియాపదానికి అర్థం ఏంటి? బ్రువతి అని చెప్తున్నాడు అర్థం చెప్తావు. ఇప్పుడు చెప్పలేదని చెప్పి అదే వాక్యానికి నువ్వు అర్థం భిన్నంగా చెప్పనీకి నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు కూడా చెప్పలేవు ఆ మాట. నువ్వు కూడా క్రియాపదాన్ని ఉపయోగిస్తున్నావు. బ్రువతి అంటే చెప్తున్నాడు అర్థం వస్తుంది. దానికి అదే వాక్యం చెప్పలేడని చెప్పి అదే వాక్యం అర్థం చెప్తావా? చెప్పలేవు, నువ్వు కూడా చెప్పలేవు. అందుకే అత శబ్దే బ్రువతి కథం మిథ్య ఇది అంటే బ్రువతి అనే శబ్దంలో కథం మిథ్య అయితే ఇది చెప్పడం లేదు. ఒకే వాక్యం ద్వారా ఒకే క్రియాపదం రెండు వాక్యాలు ఎలా చెప్పగలుగుతావు? అందుకే నాహి తదానీం అన్యతః పురుషాత్ అవగతిం ఇచ్చామః బ్రవీతి ఇత్యుచ్యతే. అందుకే నహి తదానీం అంటే ఆ సమయంలో అన్యతః పురుష వేరే పురుషుని ద్వారా అవగతిం ఇచ్చామః వేరే పురుషుని తెలుసుకుంటాం అని చెప్పి ఆ బ్రవీతి ఇతి ఉచ్యతే అంటే వేరే పురుషుని తెలుసుకుంటా అని చెప్పి ఇక్కడ ఈ బ్రవీతి శబ్దాన్ని ఉపయోగించలేదు. దానికి యథార్థం బ్రవీతి అంటే చెప్తున్న అర్థం వస్తుంది. ఎక్కడ చెప్తున్న అదే అర్థాన్ని బోధిస్తున్నమాట. అందుకే దానికి సందేహపడాల్సిన అవసరం లేదు. అందుకే బోధయతి బుద్ధ్యమానస్య నిమిత్తం భవతి అంటే ఎవరైతే బోధించాలంటే ఆ బోధకర్త ఎవరైతే ఉన్నదో బుద్ధ్యమానస్య నిమిత్తం అంటే ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నా అంటే ఆ చెప్పడానికి జ్ఞానం ఆ జ్ఞానానికి నిమిత్తం ఈ వ్యక్తి ఉంటున్నాడా? బుద్ధ్యమానస్య నిమిత్తం బోధయతి భవతి అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జ్ఞానం కూడా ఆధారం ఈ పిండం ఈ వ్యక్తి ఉపయోగ నిమిత్తంగా ఉంటున్నాడు. ఇప్పుడు నీలో ఉండే జ్ఞానానికి నిమిత్తంగా ఈ పిండం ఉందంటే అలాగా ఆ చదన వాక్యానికి నిమిత్తం ఏది ఉండదా? అక్కడ నిమిత్తం ఉంటుందన్నమాట. అందుకే బోధయతి అంటే బుద్ధ్యమానస్య నిమిత్తం భవతి బోధించినది బోధించేటువంటి వ్యక్తికి నిమిత్తంగా ఉంటుందన్నమాట. అలాగే శబ్దేచ నిమిత్తం స్వయం శబ్దంలో కూడా బుద్ధి అంటే ఈ శబ్దం అర్థాన్ని బోధిస్తుంది. అందుకే బుద్ధ్యతే స్వయం బుద్ధి స్వయం బోధిస్తుంది అర్థాన్ని యథార్థమైన అర్థాన్ని నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది. కథం విపరీతంగా ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి అలాగే ఇది అలా కాదు ఏమితి అది అలా విపరీతంగా ఒకే వాక్యానికి ఒకే క్రియస్తుంది అని సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు. చోదన వాక్యం ఈ చోదన వాక్యం ఈ చోదన వాక్య అర్థం ఉందా ఈ అర్థం లేదా అని చెప్పి సంశయాత్మక జ్ఞానం ఉత్పన్నం చేయదు. ఈ చోదన అంటే ప్రధాన వాక్యం ఉందా లేదా చోదన స్యాత్వ నవ స్యాతి సాంశయికం ప్రత్యయం ఉత్పాదయతి అంటే నా ఉత్పాదయతి అంటే महोदय भवतः नेट् मध्ये किं प्राब्लम् अस्ति महोदय?
सम्यक् न श्रूयते महोदय। జీ వినిపిస్తుందండి? इदानीं श्रूयते महोदय। आम् महोदय, आम् आम्। ముందు వాక్యం చెప్పుకున్నారు, అంతకంటే ముందు ఏం చెప్పాను నేను? ఇది అకస్మాత్ తిరుమలకి పోస్ట్ వెళ్ళిపోయిందండి, అందుకే స్లైడ్ అయిపోయింది. తిరుమల గారు ఉన్నారా? తిరుమలయ్య ఎప్పుడైనా నెట్వర్క్ ఆగిపోయింది అనుకోండి, అది వెంటనే నా అధికారాన్ని పక్క వాళ్ళకి ఇచ్చేసిపోతుంది. ఎంత ఉత్తమమైనది చూడండి ఇది కూడా. మీ పని ఆగిపోకూడదు, పక్కన వాళ్ళకు నీ హోస్ట్ ఇచ్చిపోతాను, నేను పక్క వెళ్ళిపోతున్నాను, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అని ఆయనకి హోస్ట్ తిరుమలయ్య గారు మాట్లాడట్లేదు, మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి ఉన్నారండి చెప్పండి. తిరుమలయ్య గారు? అది ఉన్నానండి. నా పేరు మీద అలా ఒత్తి పట్టుకొని హోస్ట్ నాకు వచ్చేస్తుంది. ఆ హోస్ట్ నాకు వచ్చినప్పుడు నేను స్లైడ్ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే హోస్ట్ నాకున్నదా గురుగారు? అకస్మాత్తుగా వచ్చేసింది. ఇప్పుడు మీరు నా పక్కనే అంటే ఉన్నారు కదా, నేను పక్కకి ఏం వెళ్ళిపోయేసరికి మీకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఏం చేయమంటారు ఇప్పుడు నన్ను? ఇప్పుడు నా పేరు ఉందా, ఏవి లోకేష్ ఉంది కదా, అవును. దాన్ని టచ్ చేసి పట్టుకుంటే ఆప్షన్స్ వస్తాయన్నమాట. హోస్ట్ అని చెప్పి హోస్ట్, కో హోస్ట్ అని వస్తుంది అన్నమాట. అది హోస్ట్ వచ్చేసి నాకు వచ్చేస్తుంది. సరే సరే. పోస్ట్ కో పోస్ట్ వస్తే వెరీ గుడ్, వచ్చింది అయ్య గారు, ఓకే, వచ్చింది చాలా గురుగారు. సంతోషం. థ్యాంక్ యూ. శబ్దేశ్ నిమిత్తం స్వయం బుద్ధి కథం విప్రలబ్ధం బ్రూయాత్. విప్రలబ్ధం బ్రూయాత్ అంటే విపరీతంగా చెప్పగలుగుతాం. నా ఏతది ఏమిటి ఈ రకంగా లేదు. ఇది సంశయీపం ప్రత్యయం ఉత్పాదతి. ఇది నిజంగా ఈ చోదన వాక్యం, వేద వాక్యం, బ్రాహ్మణ వాక్యం, ఇది స్వర్గకామ అనే వాక్యం, ఇది స్వర్గకామని కలుగుతుంది లేదా కలగదా అని చెప్పి సంశయం కానీ ఉత్పన్నం చేయదు. అంటే ఏ వాక్యమే చేయకూడదు అని చెప్పాను. అంటే వేద వాక్యం అయితే ఉందో, శాస్త్రీయ వాక్యం, ఆప్త పురుషుల యొక్క వాక్యం అయితే ఉందో ఎప్పటికి కూడా సంశయం జ్ఞానం ఉత్పన్నం చేయదు. మిథ్య ఏతదితి, ఇది మిథ్య అని చెప్పి చెప్పలేదు అనమాట. మిథ్య ఏతదితి కాలాంతరే, దేశాంతరే, అవస్థాంతరే, మహోదయ సరిగా వినపట్ల, బ్రేక్ అవుతుంది. మళ్ళా హోస్ట్ తిరుమలయ్య గారికి వచ్చిందండి. అయ్యో, గురువు తిరుమలయ్య గారు మళ్ళా మ్యూట్ నొక్కి లోకి వెళ్ళారు. పట్టుకోండి. వచ్చేసింది. ఇది ఆగిపోయేసరికి నెట్కి అకస్మాత్తుగా వస్తుంది, ధార ఆగిపోయేసరికి వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకసారి మళ్ళీ సేమ్ అలాగే చేయండి. తిరుమలయ్య గారు ఓకే అండి, చేశాను. వచ్చేసారు, వచ్చేస్తారు మళ్ళీ. ఇది అకస్మాత్తుగా వస్తూ దేశాంతరంలో అంటే అంటే శోన వాక్యం ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ రకంగా ఒక అర్థాన్ని బోధిస్తుంది, లేదా కాలాంతరంలో ఇంకో రకంగా బోధిస్తుంది. అలానే కాదనమాట. నాచ మిథ్య ఏతదితి కాలాంతరే, కాలాంతరంలో కానీ అంటే ఈ కాలం భిన్న భిన్న కాలం భిన్న భిన్నంగా ఉంటుంది అని కానీ, దేశాంతరే స్థాన విశేషంలో భిన్న దేశంలో అని కానీ, అవస్థాంతరే అంటే ఒక అవస్థ, ఇది ఈ అవస్థ ఉన్నప్పుడు ఈ రకమైన జ్ఞానాన్ని బోధిస్తుంది, అవస్థ మారే కొద్దీ ఇంకో రకమైన అర్థాన్ని బోధిస్తుంది. అలాని కూడా కాదు. పురుషాంతే, ఒక పురుషునిలో ఇప్పుడు ఒక పురుషుడు ఒక రకమైన వాక్యార్థాన్ని బోధిస్తాడు, ఇంకో పురుషుడు ఇంకో రక వాక్యాన్ని బోధిస్తాడు. అంటే ఒకే వాక్యాన్ని పురుషుని యొక్క సామర్థ్య జ్ఞానం బట్టి భిన్న భిన్నంగా బోధిస్తారు అని కూడా చెప్పడం లేదు. అంటే ఒక వాక్యానికి ఏ పురుషుడు బోధించినా అదే అర్థం ఉంటుంది, భిన్న భిన్న అర్థం ఉండదు అన్నమాట.
వాక్యార్థం ఒకటే ఉంటుందన్నమాట, సత్యం ఒకటే ఉంటుందన్నమాట. అందుకే పునః అవ్యపదేశ్య ప్రత్యయో భవతి ఇది నా, అంటే అది వ్యపదేశం భిన్నంగా ఉంటుంది అని నా భవతి, ఏమో అలా ఉండదు అనమాట. అంటే పురుషునిలో కానీ దేశాంతరంలో కానీ కాలంలో కానీ భిన్న భిన్నంగా ఈ వాక్యానికి చదివిన వాక్యం భిన్న భిన్న అర్థం ఉంటుందని చెప్పి కూడా నువ్వు అలా తీసుకోవడానికి లేదు. అక్కడ అది దేశంలో అయినా కాలం అన్ని కాలంలో, అన్ని సమయాల్లో, అన్ని స్థానాల్లో ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది, ఒకే అర్థం ఉంటుంది. భిన్న భిన్న అర్థాలు, భిన్న భిన్న ప్రేరణ అంటూ ఏది ఉండదు అనమాట, ఒకే విధంగా ఉంటుంది చెప్పి సిద్ధాంతం చెప్పాడు. అందుకే యోపి అస్య ప్రత్యయ విపర్యాస దృష్టౌ అత్రాపి విపర్యసిష్యతి ఇది ఆనుమానిక ప్రత్యయ ఉత్పద్యతే. ఆనుమానిక ప్రత్యయ ఉత్పత్తి సోపి అనన్య ప్రత్యక్షేణ ప్రత్యయేన విరుధ్యమానో బాధ్యతే. యోపి అస్య ప్రత్యయ విపర్యాస అంటే ఎక్కడైతే ఈ జ్ఞానానికి విపరీతమైనటువంటి దృష్ట ఉపలబ్ధి అంటే దృష్ట సాధన కల్పిస్తుందో అత్రాపి విపర్యసిష్యతి ఆనుమానిక ప్రత్యయ ఉత్పద్యతే. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఎక్కడైనా లోకంలో, లౌకిక వ్యవహారంలో యోపి అస్య ప్రత్యయ విపర్యాస అంటే లోకంలో మనం ఒక వాక్యం చెప్పాం, ఆ వాక్యానికి వ్యతిరేకత మనం చూస్తుంటామట. లౌకిక వాక్యంలో పురుషుడి ద్వారా చెప్పినటువంటి వాక్యంలో ఏదైనా ఒక వ్యతిరేక వాక్యం చెప్పాం, అది నిజంగా ఒకసారి విపరీతం కూడా ఉంటుందన్నమాట. అందుకే యోపి అస్య ప్రత్యయ విపర్యాస దృష్టౌ అంటే జ్ఞానంలో ఏ రకంగా వాక్యం చెప్పినా, ఆ రకంగా ఏ రకంగా చెప్పాము, ఏ రకంగా ఉచ్చరించాము, ఏ రకంగా మనం బోధించాము, ఆ రకంగా విపరీతంగా కనిపించినప్పుడు దృష్టౌ అత్రాపి విపర్యసిష్యతి ఇది అనుమానిక ప్రత్యయ ఉత్పద్యతే. అప్పుడు ఇక్కడ ఏ రకంగా అయితే లౌకిక వాక్యంలో చెప్పినప్పుడు అది మనకు మిథ్య అని తెలిసిందో, విపర్యసిష్యతి ఇది అనుమానిక. అందుకే దీన్ని బట్టి ఈ లౌకిక వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్పి నది తీరే ఫలాన్ని సంతి అని చెప్పి, నది ఒడిన ఫలాలు ఉన్నాయని చెప్పిన ఒకసారి విపరీతంగా ఉండొచ్చు అనమాట. అలాగా లౌకిక వాక్యంలో విపరీత మిథ్యాజ్ఞానం ఏర్పడిందని చెప్పి విపరిశిష్యతి అని చెప్పి ఆనుమానిక ప్రత్యయ ఉత్పద్యతే. అలాగే ఇక్కడ కూడా చోదన వాక్యం కూడా, బ్రాహ్మణ వాక్యం అలాగే విపరీత కూడా ఉండొచ్చు కదా, నువ్వు అలా అంటావా? సోపి అనేన ప్రత్యక్షేణ ప్రత్యేన, ఈ ప్రత్యక్ష జ్ఞానం ద్వారా విరుధ్యమానో బాధ్యత, అటువంటి సందర్భంలో కూడా ఇది బాధిస్తుంది. అందుకే తస్మాత్ చోదనా లక్షణో ఏవ ధర్మ, చోదనా లక్షణో అర్థో ధర్మ, అది ధర్మం తీసుకోవాలి అని సిద్ధాంతం చెప్పారు. అంటే లోకంలో ఉండే లౌకిక వాక్యం మిథ్య అని చెప్పి ఏ విధంగా మనకు విపరీతంగా కనిపిస్తుందో దాన్ని ఆధారం చేసుకుని, లౌకిక వాక్యాన్ని ఆధారం చేసుకుని వేద వాక్యాన్ని కూడా అదేవిధంగా మిథ్య ఉంటుంది చెప్పడం ఏమాత్రం ఉచితం కాదన్నమాట. ఆ వాక్యం కూడా ప్రత్యక్షేణ ప్రత్యేన విరుధ్యమానో బాధ్యత, ప్రత్యక్ష జ్ఞానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని బాధిస్తుంది. అది లౌకిక వాక్యంలో విరుద్ధంగా చదివిన వాక్యంలో విరుద్ధం ఉండదు, అది కూడా బాధింపబడుతుంది. ఎందుకు? ఇది పౌరుషేయ వాక్యం కాకుండా అపౌరుషేయ వాక్యం, సాక్షాత్ వేద వాక్యం, పరమాత్మ యొక్క వాక్యం కాబట్టి దాన్ని సందేహపడాల్సిన అవసరమే లేదు. అందుకే అది కూడా బాధించబడుతుంది. తస్మా, ఎందుకంటే ఇది పౌరుషుని ద్వారా చెప్పబడిన వాక్యం అంటే అది ఖండిస్తుంది, మిథ్య కావచ్చు, కానీ అపౌరుషేయ వాక్యంలో మిథ్య ఉండదు. అందుకే తస్మాత్ చోదనా లక్షణం అర్థో ఏవ ధర్మ, మేము చెప్పిన చోదనా లక్షణం అర్థం, చోదనా వాక్యం లక్షితమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అదే ధర్మంగా తీసుకోవాలి. సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అస్తు స్పష్టమైందా? ఒక ప్రమాణం బలంగా ఏం తీసుకునే ఇక్కడైనా సిద్ధాంతి ఏ విధంగా తీసుకునే బలమైన ప్రమాణం తీసుకునే, ఇక్కడ బలమైన వాక్యం తీసుకునేది. ఇక్కడ చోదనా వాక్యం అనేది ఆదిశీ వాక్యము, ఈ వాక్యం అనేది పురుషుడి ద్వారా చెప్పబడిన వాక్యం కాదు. ఇది అపౌరుషేయం, అంటే సాక్షి పరమాత్మ యొక్క వాక్యము. ఇవన్నీ వేదాలు కూడా సాక్షి పరమాత్మ యొక్క వాక్యం అన్నమాట, పరమాత్మ యొక్క జ్ఞానం అంట. ఆ పరమాత్మ ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర అనే 4 ఋషులకు, ఉత్తమ పుణ్యాత్మ ఋషులకు ఆయన సాక్షాత్ జ్ఞానాన్ని అందజేశారన్నమాట. అంటే సమాధి వ్యవస్థలోనే ఆ జ్ఞానాన్ని, తనలో ఉండే ఆ జ్ఞానంతో అది 4 ఋషులకు ఇచ్చామట. అక్కడ నుంచి ఆ 4 ఋషుల దగ్గరికి బ్రహ్మ వెళ్ళి అది ఋగ్వేద జ్ఞాని, యజుర్వేదము, సామవేదం, అథర్వ జ్ఞాని 4 దగ్గరికి వెళ్ళి ఆ మొత్తం సంపూర్ణ జ్ఞాన్ని నేర్చుకొని వచ్చామట. అక్కడి నుంచి అందుకే బ్రహ్మ నుంచి మొదలుకొని జైమిని పర్యంతం, ఇప్పుడు మనం చెప్పుకుని జైమిని మహర్షి యొక్క పర్యంతం ఋషి పరంపర ఉండేవట. అక్కడి నుంచి ఇక్కడ విద్యా పరంపర మొదలయ్యేవన్నమాట. మొట్టమొదటి వక్త ఎవరంటే బ్రహ్మ. బ్రహ్మ నుంచి మనకి విద్య అనేది బోధించడం ప్రారంభమైనమాట.
అందుకే ఇక్కడ వాళ్ళు చెప్పిన ఆప్త వచనాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎప్పుడు మిథ్య అనేది కలగవు. ఋషి వాక్యము వేదవాక్యం ఎప్పుడు అపౌరుషేయం కావు. ఎందుకంటే వీళ్ళంతా ఋషులను కూడా వేదవాక్యాన్ని బోధిస్తున్నారు, సొంత వాక్యం ఏదో చెప్పలేదు అన్నమాట. అందుకే మనం ఆ విషయంలో సందేహపడవలసిన అవసరం లేదు. అందుకే తస్మాత్ చోదన లక్షణం అర్థో ఏవ ధర్మ. ఋషి వాక్యం కూడా దానిలో యథార్థంగా ప్రత్యక్షంగా చూసిన దాన్నే నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది కాబట్టి దాన్ని సందేహపడాల్సిన అవసరం లేదు. లౌకిక వాక్యంలో పొజిషన్ ద్వారా చెప్పబడిన వాక్యంలో సందేహం ఉంటుంది, మిథ్య కూడా ఉండొచ్చు, దాంట్లో మనకు అది వికల్పాలు ఉండొచ్చు, కానీ ప్రధాన వాక్యంలో ఉండదని చెప్పి స్పష్టంగా ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇది విషయం అనమాట. ఎవరికైనా సందేహం ఉందా? అది చూడండి, ఇక్కడ మళ్ళీ పూర్వపక్షి ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఖండిస్తున్నాడు, ఆక్షేపిస్తున్నాడు. ఏ రకంగా ఆక్షేపిస్తున్నాడు? స్యాత్ ఏతదేవం. సరే, నువ్వు చెప్పే బాగుంది, చోదన వాక్యం వేదవాక్యం అంటున్నావు, అపోదిశయ వాక్యం అంటున్నావు అనుకున్న బాగానే ఉంది. స్యాద్ ఏతదేవం, కానీ నా ఏవం శబ్దస్య అర్థన సంబంధం, కానీ ఇది శబ్దంతో ఆ అర్థంతో నిత్య సంబంధం కాదు. ఏమంటున్నాడు? శబ్దానికి ఈ శబ్దానికి ఇదే అర్థం చెప్పి నిత్య సంబంధం కాదు. నువ్వు చెప్తున్నదా? ఏం చెప్పున్నావు? అపోదిశయ వాక్యం శబ్దానికి అర్థంతో నిత్య సంబంధం ఉంది, స్వాభావిక సంబంధం ఉంది, అందుకే అది ఎప్పుడు ఖండించబడదు. వేదవాక్యం, బ్రాహ్మణ వాక్యము, ఋషి వాక్యం అంటున్నావు కదా, కానీ బానే ఉంది చెప్పడం. కానీ నా ఏవం శబ్దస్య అర్థైన సంబంధ, ఈ శబ్దానికి అర్థంతో నిత్య సంబంధం కాదు. ఒక నిత్య సంబంధం అన్నట్లయితేనా అనుకున్న నిత్య సంబంధం అంటున్నావు అంట. ఈ శబ్దం అంటే ఈ శబ్దానికి అర్థం అదే విధంగా ఉంటుంది, నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది అంటున్నావు, కానీ బోధించదు. శబ్దానికి అర్థం నిత్య సంబంధం ఉంటే అది దోషాపత్తి కలుగుతున్నామాట. నా ఏవం శబ్దస్య నిత్య సంబంధం కాదు. కుతః, ఎందుకు కాదు? అది సిద్ధాంతం అడిగితే పూర్వపక్షం అస్య పౌరుషేయతయ అపౌరుషేయతయ వా ఇది. పౌరుషేయత అపౌరుషేయత వా ఇది కథం? ఇది ఎలా తెలుస్తుంది? ఇది పౌరుషేయత లేదా అపౌరుషేయత అని చెప్పి. అస్య పౌరుషేయత, ఇది పౌరుష వాక్యము, ఇది అపౌరుషేయ వాక్యం కథం అని అడిగినప్పుడు ఏ రకంగా అని అడిగినప్పుడు కథం అంటే స్యాత్ చేత్ అర్థేన సంబంధ, ఇది అపౌరుషేయ వాక్యము, ఇది పురుషేయ వాక్యం అని చెప్పి ఒకవేళ మీ రకంగా ప్రస్తావించినట్లయితే అక్కడ దోషాపత్తి ఏ రకంగా చూపిస్తున్నా అంటే, శబ్దానికి అర్థంతో నిత్య సంబంధం కాదు. ఎందుకు కాదు అంటే శబ్దార్థ సంబంధ పౌరుషేత లేదా అపౌరుషేత అక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఏమంటున్నా అంటే నువ్వు ఈ రకంగా ప్రశ్నించడానికి అవకాశం లేదు అని పూర్వపక్ష సిద్ధాంతం అన్నాడు. ఇక్కడ కుతః, ఎందుకంటే అస్య పౌరుషేత అపౌరుషేత వా ఇది సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శబ్దము, ఆ శబ్దానికి అర్థము నిత్య ఉంది. శబ్దానికి శబ్దం ఉంటే ఖచ్చితంగా అర్థం ఉంటుంది. ఈ శబ్దానికి ఇదే అర్థము అని చెప్పి నిత్య సంబంధం కాదు. అని ఈ శబ్దం ఉంటే అదే అర్థాన్ని బోధిస్తాను, నిత్య సంబంధం కాదు. నిత్య సంబంధం కానప్పుడు ఇది పౌరుషేయ వాక్యం ఏంటి, అపౌరుషేయ వాక్యం ఏమవుతుంది? దీని మీద సంబంధం ఏముంది? దీని మీద తేడా ఏముంటుంది? అదే దీని మీద ప్రశ్నే అసలు సందేహం ఉండదు నీకు. అంటే దీనికి సంశయపడాల్సిన అవసరమే లేదన్నమాట. ఇది పౌరుషేయ వాక్యం, ఇది అపౌరుషేయ వాక్యం ఏంటి అని చెప్పి నీకు అలాంటి ప్రశ్నకి అవకాశం లేదన్నమాట. ఇది శబ్దార్థ సంబంధం నిత్యం కాదు కాబట్టి, నిత్యమైనప్పుడు మనకు ఆ సందేహం ఉత్పన్నం అవుతుంది. నిత్యం కానప్పుడు సందేహం ఎందుకు ఉత్పన్నం అవుతుంది? సందేహం ఉత్పన్నం కాదు అంటే ఇది పౌరుషేయ వాక్యం, ఇది అపౌరుషేయ వాక్యం అంటే సందేహానికి అవకాశమే లేదు. కథం అంటే దానికి చెప్తున్నాడు, ఇది శబ్దక అర్థంతో సంబంధం నిత్యం అయినట్లయితే, నువ్వు అంటున్నావు కదా నిత్య సంబంధం సిద్ధాంతి అని నువ్వు అంటున్నావు కదా సిద్ధాంతి, ఒకవేళ శబ్దానికి అర్థము నిత్య సంబంధం అయిన శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి అర్థం నిత్యం అయినట్లయితే, నిత్య సంబంధం అయినట్లయితే ఆ దోషాపత్తి చూపిస్తున్నాడు. స్యాచ్చ ఏతద్ అర్థైన సంబంధ, ఒకవేళ శబ్దానికి అర్థంతో సంబంధం నిత్యమైనట్లయితే క్షుదం ఓదకం శబ్దోచ్చారణే ముఖస్య పాఠన పూరనే స్యాతం. నువ్వు శబ్దం ఉన్నది, శబ్దానికి అర్థం నిత్యం అంటున్నావు కదా, నేను క్షుదం అని చెప్పి కత్తి అని చెప్పాను. కత్తి అనగానే అది వెంటనే కోసేయాలి కదా. నువ్వు శబ్దం అంటే ఆ శబ్దానికి అర్థం నిత్యం అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పని చేయాలి, ఆ అర్థం అక్కడ జరగాలి. నేను క్షుదం అని చెప్పాను, కత్తి అని చెప్పి కత్తి అని వెంటనే కోసేయాలి కదా. మోదకం లడ్డు అని చెప్పాం, లడ్డు అనగానే మనకి నోట్లో తృప్తి కలగాలి కదా, అది మనకు ఆ మధురత్వాన్ని ఇవ్వాలి కదా. నువ్వు శబ్దం క్షుదం మోదకం ఉచ్చరించాను, శబ్దం అర్థం నిజంగా వాస్తవం నిత్య సంబంధం అయితే
మోదకం అనగానే మనకు తృప్తి కలగాలి, అది మనకు ఆనందాన్ని ఇవ్వాలి. క్షుధం అనగానే వెంటనే కోసేయాలి. ఆ కత్తి మనం కోసేస్తుంది కదా, ఆ పని చేయాలి. క్షుధం, మోదకం, శబ్ద ఉచ్చారణ అంటే ముఖ పాట్న, ముఖం అనేది కోసివేయాలి నోట్లో పెట్టుకుంటానే. పూజించాలి, ముఖంలో ఆనందాన్ని కలిగేయాలన్నమాట. ముఖంలో అది కలగాలి ఖచ్చితంగా వెంటనే. శబ్దము, ఆ శబ్దానికి అర్థం లడ్డు అన్నప్పుడు, ఆ అక్షరం అన్నప్పుడు కత్తికి అర్థం కోయడం అనేది అర్థం ఏదైతే ఉందో వెంటనే అవి జరగాలి. కానీ అది జరగడం లేదు కదా, అందుకే శబ్దము, ఆ శబ్దానికి అయితే అర్థం ఉందో నిత్య సంబంధం కాదు అని చెప్పి పూర్వపక్షి దాకా ఆఖండించారన్నమాట. ఒకవేళ ఇది సంశ్లేషణ లక్షణం అంటే సంబంధ అభిప్రేత్య ఉచితే. సంశ్లేషణ లక్షణం అంటే ఏదైతే చెప్తున్నావు ఇక్కడ, అది నువ్వు ఆ రకంగా ఊహించుకొని చెప్పినట్లయితే అంటే సంయోగ సంబంధం అండి. సంయోగం కలిగినప్పుడు ఆ కలుగుతుంది. ఇది సంశ్లేష లక్షణ సంబంధం అభిప్రేత్య ఉచ్యతే. నువ్వు ఒకే సంయోగ సంబంధం చెప్పి, సంశ్లేషణ సంయోగం అనమాట, ఆ సంబంధంగా లక్ష్యంగా పెట్టుకొని చెప్పినట్లయితే కార్యకారణ కార్యకారణ నిమిత్త నైమిత్తికా భావాదయస్తు సంబంధాః. ఏ సంబంధం అంటే కార్యకారణ సంబంధము, నిమిత్త నైమిత్తిక సంబంధము, ఆశ్రయభావ సంబంధాలు ఏవైతే ఉన్నాయో సంబంధాః శబ్దస్య అనుపపన్న ఏవ ఇది. ఇవన్నీ ఉపపన్నమే కావన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకి ఏవైతే సంయోగ సంబంధం ఏవైతే చెప్పుకున్నామో, ఒకవేళ అలా అన్నట్లయితేనా కార్యకారణ సంబంధము, నిమిత్త నైమిత్తిక సంబంధము, ఆశ్రయభావాది సంబంధాలు ఏవైతే ఉన్నాయో అసలు అవన్నీ ఉపపన్నమే కావు. శబ్దస్య అనుపన్న ఏవైతే సంబంధం ఉండదు, ఇంకా వాటి యొక్క శబ్దం యొక్క సంబంధమే ఉపపన్నం కాదు. ఇవన్నీ ఉపపన్నం అవుతున్నాయంటే నిత్యం కాదు కాబట్టి ఉపపన్నం అవుతున్నాయి. ఇప్పుడు నిత్య సంబంధం ఉన్నప్పుడు ఈ కార్యకారణ సంబంధము, ఆశ్రయభావ సంబంధము, నిమిత్త నైమిత్తిక సంబంధం ఎందుకు చెప్తాం? నిత్యం కావు కాబట్టి ఇవన్నీ చెప్పుకున్నాం. నిత్యమైనట్లయితే ఈ సంబంధాలే ఉపపన్నం కావు. అందుకే శబ్దస్య అనుపన్న ఏవైతే ఇవన్నీ ఉపపన్నమే కావు అని చెప్పి పూర్వపక్షి రకంగా ఆక్షేపించారు. ఓకేనా? అప్పుడు శబ్దస్య అనుపన్న ఏవైతే అని చెప్పి ఖండించాడు. దానికి సంబంధము ఉచ్యతే అని చెప్పి సమానం చెప్తున్నాడు. అదేంటో మనం రేపు చెప్పుకుందాం. సో ఇంతవరకు పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించాడు. మనకు నువ్వు శబ్దము ఏదైతే ఉందో ఆ శబ్దం యొక్క అర్థం నిత్య సంబంధమైనట్లయితే ఖచ్చితంగా మనకు శబ్దం ఏ రకంగా ఉచ్చరిస్తున్నామో ఆ ఉచ్చారణ అనుసారంగా మనకు ఆ కర్మ జరగాలి, ఆ ఫల ప్రాప్తి ఉండాలి వెంటనే. కానీ జరగడం లేదు. దీన్ని బట్టి శబ్దార్థ సంబంధం నిత్యం కాదు అని చెప్పి ఖండించాడు. న్యాయశాస్త్రం ఇదే విధంగా విషయాన్ని తీసుకున్నాడు. అక్కడ శబ్దం యొక్క శబ్దం యొక్క అర్థం నిత్యమైందా అనిత్యమైందా, శబ్దాల సంబంధం నిత్యమైందా అనిత్యమైంది, ఒక పెద్ద ప్రశ్న అనమాట. అక్కడ శబ్దం నిత్యమైందా ఇది అనిత్యమైందా, శబ్దాల సంబంధం నిత్యమైందా అనిత్యమైందా, అక్కడ ఇదే సమానం చెప్పామట. శబ్దం ఏ రకంగా ఉచ్చరిస్తున్నామో దాని యొక్క అర్థం కూడా నిత్యమైనట్లయితే ఏ రకంగా ఉచ్చరించామో ఆ రకంగా ఆ కర్మ జరగాలన్నమాట. కానీ అక్కడే విపరీతంగా చూస్తున్నాం, అలా జరగడం లేదు. కాబట్టి శబ్దార్థ సంబంధం నిత్యం కాదు అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి ఆక్షేపించాడు. ఇందులో సందేహం ఉందా? ఈ ప్రశ్న అర్థమైంది కదా. శబ్దం ఉందంటే శబ్దం యొక్క అర్థం కూడా నిత్యం ఖచ్చితంగా ఉంటుందంటే ఏ శబ్దం ఉచ్చరిస్తావో ఆ శబ్దం ఖచ్చితంగా నిజంగా అగ్ని అనే అర్థం కాల్చడం అనే అర్థం నిత్యమైనట్లయితే ఉచ్చరించగానే వెంటనే మనం కాలిపోవాలన్నమాట, జరగడం లేదు కదా. అందుకే శబ్దార్థ సంబంధం నిత్యం కాదు. అందుకే నువ్వు చెప్పిన చదువున వాక్యం యొక్క శబ్దం యొక్క అర్థం కూడా నిత్యం కాదు. భవిష్యత్ కాలం ఎప్పుడు ఫలాన్ని ఇస్తుంది, స్వర్గాన్ని ఇస్తుంది, పశు కామన యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. అందుకే చోదన లక్షణం అర్థ ధర్మ చెప్పిన చోదన వాక్యం ఏదో అది ధర్మం పరిభాష కాదు అన్నిటిగా ప్రహారం చేస్తున్నాం, మూల శబ్దం మీద ప్రహారం చేస్తున్నాం. ఇది పూర్వపక్షి యొక్క అభిప్రాయం. దానికి సిద్ధాంత సమానం చెప్తాడు. అదేంటో మనం రేపు చూద్దాం. అస్తు. ఓకే, ఇంకా సందేహం ఉందా? అస్తు మహోదయ. ఓకే అండి.
అస్తు శాంతిపాఠ. ఒకసారి చూడండి మళ్ళీ మీకు సరళంగా. ఇది భాష ఇదో భాష అన్ని పాటలు కొంచెం ఏదైనా మీకు సందిగ్ధ అనిపించు, కానీ అక్కడ ఏం లేదు. ఇక్కడైతే ఇంకా పాట సరళంగా ఉంది. ఓకేనా, స్పష్టంగా కూడా ఉంది, బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. సంస్కృత పదాలను వాక్యాంశం ప్రతి ఒక్కరు చదువుకోండి. అస్తు, సందేహం ఉంటే అడగండి. శాంతిపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.